అందరికీ నమస్కారం. మన ప్రజావాణి ఛానల్లో 25 పార్లమెంట్ స్థానాలలో అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ అభ్యర్థికి ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద విశ్లేషించుకుంటూ వీడియోలు చేస్తున్నాం. ఎవరైనా ఆ వీడియోలు చూడకపోతే వీడియో లింకును డిస్క్రిప్షన్లో అందజేస్తాను, దయచేసి చూడండి. అలాగే ఈ వీడియోలో మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పాలకొల్లు నియోజకవర్గం గురించి విశ్లేషణ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు, దాసరి నారాయణరావు, అల్లూరు రామలింగయ్య, రేలంగి, కోడి రామకృష్ణ, లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ లాంటి ఎందరో సినీ రాజకీయ ప్రముఖులు పుట్టినటువంటి నియోజకవర్గం. తరువాత రాజకీయంగా కూడా కుప్పం, హిందూపురం, టెక్కలి, అద్దంకిలలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి నియోజకవర్గం. ఈ పాలకొల్లు నియోజకవర్గంలో మొత్తం 3 మండలాలున్నాయి: పాలకొల్లు, యలమంచిలి, పోడూరు. అందులోనూ పాలకొల్లు మున్సిపాలిటీగా ఉంటుంది. ఈ పాలకొల్లు నియోజకవర్గంలో సామాజిక వర్గాల సమీకరణాలు చూసుకుంటే కాపులు గణనీయంగా 30% ఉంటారు. అందులోనూ కాపులు 15%, శెట్టి బలిజలు 11%, తూర్పు కాపులు 4% ఉంటారు. తక్కిన అన్ని బీసీ కులాలు కలిపి 21% ఉంటారు. అందులోనూ వడ్డెరలు, యాదవ, మత్స్యకార ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఎస్సీలు 22%, ఎస్టీలు 3%, ముస్లింలు 6%, క్షత్రియ 5%, కమ్మ 4%, ఆర్యవైశ్య 2%, బ్రాహ్మణ 2%, ఇతర అన్ని కులాలు 3 నుంచి 5%గా ఉంటాయి. ఈ నియోజకవర్గం ఆవిర్భవించిన తరువాత తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు 4 సార్లు కాంగ్రెస్ పార్టీ, 1 సారి కమ్యూనిస్టు పార్టీ గెలిచాయి. తెలుగుదేశం పుట్టిన తర్వాత మాత్రం 2 సార్లు మినహా తక్కిన అన్ని సార్లు తెలుగుదేశం పార్టీయే గెలుస్తూ వచ్చింది. ఒక రకంగా ఈ తెలుగుదేశం పార్టీ కంచుకోట అని మనం చెప్పుకోవచ్చు. ఆ 2 సార్లు కూడా 1989లోను 2009లోను మాత్రమే టీడీపీ ఓడిపోయింది. 1989లో తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, కాపు ఉద్యమం, కాపు ఓట్లు టీడీపీకి ఎగనెస్ట్ గా ఉండడం, రకరకాల ఇతర కారణాల చేత హరిరామ జోగే గారు కేవలం 1300 ఓట్లతో మాత్రమే గెలిచారు. తరువాత 2009లో ట్రయాంగిల్ ఫైట్ కారణంగా నేరుగా మెగాస్టార్ చిరంజీవి గారే ఇక్కడ పోటీ చేయడం వలన టీడీపీ, పీఆర్పీ ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక గత 3 ఎన్నికల ఫలితాలు చూసుకుంటే 2009లో ఇప్పుడు నేను చెప్పిన కారణం వలన కాంగ్రెస్ పార్టీ నుంచి బండారు ఉషారాణి గారు చిరంజీవి గారి మీద 5000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు గారు 6000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో మేకా శేషబాబు గారి మీద గెలిచారు. 2019లో మళ్లీ ట్రయాంగిల్ ఫైట్ జరిగినప్పటికీ జనసేన పార్టీ 33,000 ఓట్లు చీల్చినా కానీ టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు గారు 17,000 ఓట్ల పైచులుకు మెజారిటీతో డాక్టర్ బాబ్జీ గారి మీద గెలిచారు. ఇక ప్రస్తుత పరిస్థితుల ప్రకారం పాలకొల్లు, యలమంచిలి, పోడేరు 3 మండలాలు కూడా టీడీపీకే సానుకూలంగా ఉన్నాయి. ఇక అభ్యర్థుల వివరాల్లోకి వెళ్తే నిమ్మల రామానాయుడు గారు డాక్టరేట్ పొంది టీచర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేత. ఆయనకి నియోజకవర్గంలో చాలా మంచి పేరుంది. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. 24 గంటలు ప్రజల్లోనే ఉండేటటువంటి నేత. ఎస్సీ కాలనీలో పల్లెనిద్దరు చేయటాలు, స్థానికంగా ఉన్నటువంటి పలు సమస్యలపై ప్రతిపక్ష నేతగా పోరాటం చేయటం, అలాగే గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కరోనా టైంలో కూడా ఆయన పాలకొల్లు ప్రజలకి అన్ని సదుపాయాలను దగ్గరుండి అందించినటువంటి గొప్ప ప్రజాసేవకుడు. ప్రస్తుతం మన అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరిలో చాలా సింపుల్ గా ఉండేటువంటి ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. అందులో రామానాయుడు గారిని మనకు ఒక ఉదాహరణ. అలాగే తెలుగుదేశం పార్టీ ఉదాహరణకి 10 సీట్లు గెలిస్తే ఆ 10లో ఖచ్చితంగా పాలకొల్లు ఉంటుంది. సబ్జెక్టు పరంగా మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలు టాప్ 5లో ఒక 5గురు ఉంటే ఆ 5గురిలో రామానాయుడు గారు ఉంటారు. ఇక సంస్థాగతంగా టీడీపీ కంచుకోట అయినటువంటి నియోజకవర్గంలో ఆ పార్టీకి అంతే బలమైనటువంటి నాయకుడు దొరికాడు. ఇక ఈ నియోజకవర్గంలో వైసీపీ విషయానికి వస్తే మొత్తం 6 గ్రూపులు ఉన్నాయి. 2014లో వైసీపీ తరపున పోటీ చేసినటువంటి మేకా శేషబాబు గారి వర్గం. ఆయన వైసీపీ ఆవిర్భవించిన కొత్తలో ఎమ్మెల్సీగా కూడా గెలిచారు, జెడ్పీ చైర్మన్ గా కూడా పనిచేశారు. తర్వాత 2019లో వైసీపీ తరపున పోటీ చేసినటువంటి డాక్టర్ బాబ్జీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈయన 2004లో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత 2019లో ఎన్నికలైన తరువాత ఇన్ఛార్జిగా వచ్చినటువంటి కావూరి శ్రీనివాస్ గారిని ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత శేషుబాబు గారికి మరియు కావూరి శ్రీనివాస్ గారికి అస్సలు పొసగట్లేదు. అలాగే 2019లో జనసేన నుంచి పోటీ చేసినటువంటి గున్నం నాగబాబు ఆ తర్వాత వైసీపీలో చేరాడు. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి చల్లం ఆనంద ప్రకాష్ కూడా ఒక వర్గం ఉంది. ఈ అభ్యర్థులంతా
ఎస్సీ, శెట్టి, బలిజ, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు కాబట్టి కులాల సమీకరణలతో ఈ సీటు ఎలాగైనా గెలవచ్చు అని వైసీపీ వ్యూహం వేస్తే ఆ వ్యూహం వర్కౌట్ అవ్వకపోగా ఇప్పుడు సరికొత్త ఇన్ఛార్జిగా గుడాల గోపాలరావు గారిని తెచ్చి వైసీపీ నియమించింది. ఇక వైసీపీలో ఈ స్థాయిలో ఉన్నటువంటి వర్గపోరు కొత్త ఇన్ఛార్జికి ఎంతమంది మద్దతిస్తారో అని తెలియకపోవడం, వైసీపీ నాయకులతో పోల్చుకుంటే రామానాయుడు గారు ఆర్థికంగా బలమైన నేత కాకపోయినప్పటికీ కూడా సంస్థాగతంగా వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువగా బలం ఉండడం, వచ్చినటువంటి అభ్యర్థి రామానాయుడు గారికి సరైన పోటీ కాకపోవడం, పొత్తులో భాగంగా జనసేన ఓట్లు గంపగుత్తిగా రామానాయుడు గారికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉండడం, ఈ అన్ని కారణాలతో రామానాయుడు గారికే గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రజావాణి మరియు మా అనుబంధ సంస్థతో చేసిన సర్వేల విశ్లేషణల ఆధారంగా ఇక్కడ ప్రస్తుతం తెలుగుదేశం జనసేన కూటమికి 55% గాను, వైసీపీకి 39% గాను, ఇతరులకి 33 నుంచి 4% గాను గెలుపు అవకాశాలు ఉన్నాయి. అంటే పాలకొల్లు చరిత్రలో ఇప్పటివరకు హైయెస్ట్ మెజారిటీ 1983లో టీడీపీ ఆవిర్భవించిన కొత్తలో 26,000గా ఉంది. దాన్ని దాటి ఈసారి 35,000 పైచిలుకు మెజారిటీతో రామానాయుడు గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం పుష్కలంగా ఉంది. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం దయచేసి ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి.